దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదనేటటువంటి నీ జీవితాన్ని గురించి నువ్వు చింతపడకముందే ఈ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని జ్ఞాని అయినటువంటి సాల్మన్ గారు తెలియజేస్తున్నారు. దుర్దినం అనేవి ఎప్పుడు వస్తాయి, ఎవరికి వస్తాయి అనేది మనం చెప్పలేము. మంచివారికైనా చెడ్డవారికైనా దుర్దినాలు రావచ్చు. లోకమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది, మాకేం కొదవలేదని పెళ్లి చేసుకుంటూ అలాగే పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటూ తింటూ త్రాగుతూ సుఖిస్తూ ఉన్నారంట నోవహు దినాల్లో ఉన్నటువంటి జనావళి. అయితే సడన్ గా దుర్దినం వచ్చింది. నోవహు ఎంత చెప్పినా కానీ అతని మాట రుచించలేదు లోకానికి. జలప్రలయంతో నాసికారంధ్రంలో జీవవాయువు ఉన్నటువంటి సమస్త జీవులు నశించిపోయినాయి. అలాగే సొదొమ గొమొర్రా పట్టణస్థులు కూడా దుర్దినంలో రావు, మనకి సంతోషమే సమాధానమే ఈ రీతికి మనం జీవొచ్చని అనుకుంటున్న సమయంలోనే సడన్ గా అగ్ని గంధకాలతో వచ్చి పడింది దుర్దినం. కాబట్టి మంచివారికైనా చెడ్డవారికైనా దుర్దినాలు రాక తప్పవు దేవుని బిడ్డలారా. యోబుని చూడండి, తన జీవితంలో తన బిడ్డలతో కలిసి కుటుంబంతో కలిసి వేకువ జాములు లేచి ప్రభువుని ఘనపరిచి స్తుతించి ఆరాధించి బలిలర్పించినటువంటి ఆ యోబు జీవితంలో దుర్దినాలు వస్తాయని ఎప్పుడన్నా ఎవరైనా ఊహిస్తారా? తన కూడా ఊహిస్తాడా? కానీ దుర్దినం వచ్చి పడింది. ఆ దినమందే తన గర్భవాసన పుట్టిన బిడ్డలతో పాటు ఆస్తి ఐశ్వర్యాలు తదుపరి ఆరోగ్యం కూడా పాడైపోయింది దేవుని బిడ్డ. అలాగే మరి చూడండి, సంసోను చూసినప్పుడు స్త్రీలోలుడైపోయి స్త్రీల చుట్టూ తిరిగాడు. నాకు దుర్దినాలు రావు, నా బలం నాలోనే ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నేను అందరిని ఓడించగలను అనుకున్నాడు. కానీ స్త్రీలోలుడైన కారణాన్ని బట్టి సడన్ గా దుర్దినం వచ్చేసింది. కళ్ళు మరి పెరికివేయబడి దాగోను దేవత కింద పడి చనిపోలేదా దేవుని బిడ్డలారా? ధనవంతుడు చూడండి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని తనకు కలిగినటువంటి సర్వ సంపదలు చూసి పొంగిపోతూ ఉన్నాడు. కానీ సడన్ గా దుర్దినం వచ్చేసింది. ఒక్క దినమందే తన జీవితం ముగిసిపోయింది. సంపాదించింది ఏది కూడా వెళ్ళలేదు. గొలియాత్ అయినా హేరోదురాజైనా లోకంలో ఉన్నవారు అనేకులు మాకు దుర్దినాలు రావు, మా జీవితాల్లో ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వారు ఆనందిస్తూ సాగిపోయారు. సడన్ గా దుర్దినాలు వచ్చినవి, వారి జీవితాలు నాశన మార్గంలోకి వెళ్ళిపోయిన దేవుని బిడ్డలారా. కాబట్టి దుర్దినములు ప్రతి మానవులకు వస్తాయి. అవి ఏ రూపంలో వస్తాయి, ఎప్పుడు వస్తాయో వాడు బ్రతుకు దినాల్లో రాపోనే, కానీ అవసాన దశలో వృద్ధాప్యమందు దుర్దినాలు వస్తాయి. అవి రాకముందే నీ బాల్య దినముల నుండి కూడా ప్రభువుని వెతుకుమని సాల్మన్ గారు చెప్తున్నారు. చూడండి, ప్రసంగంలో 12వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదివితే అక్కడ చెప్తాడు, కావాలి వారు వణికిదరంట. ఎవరు వాళ్ళు అంటే కాళ్ళు చేతులు, అలాగే బలిష్ఠులు వంగెదరంట అనగా కాళ్ళు అండి. కాబట్టి ఇంకా అలా చెప్పుకుంటూ పోతే విసురువారు కొద్దిమంది అయిపోతారంటే పళ్ళన్నీ కూడా రాలిపోతాయి. కిటికీలు గుండా చూసేవారికి మసకబారుతుంది అన్నాడు. కన్నులు చూసారా, మంద దృష్టి వచ్చేస్తుంది. అలాగే వీధి తలుపులు మూయబడతాయంటే చెవులు కూడా వినపడవు. పిట్ట యొక్క కోతకు లెగిస్తారంటే ప్రశాంతతను కోల్పోతాడు. సంగీతం చేయవారు వారు మౌనులైపోతారని అంటున్నాడు. గొంతు గురించి చెప్తున్నాడు. ఎత్తైన చోట్లకు భయం, ప్రతి దానికి భయమే. కొంచెం అడుగులు వేయటానికి భయపడిపోతూ ఉంటారు. బాధ వృక్షము పువ్వులు పోస్తాయంటే తల వెంట్రుకలన్నీ తెల్లబడిపోతాయంట. బావి వద్ద చక్రం అంటే అంతర్భాగంలో ఉన్నటువంటి ప్రతి అవయవం నిర్జీవం అయిపోతుంది. కాబట్టి ఆ సమయంలోనైనా దుర్దినాలు ప్రతి మానవుడు అనుభవించవలసిందే. కాబట్టి దేవుని బిడ్డలారా, దుర్దినములు రాకముందే మరి మనము ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితాన్ని చూసుకొని మనము ఎంతకలే వ్యర్థమైన జీవితం ఏది చేస్తే బాగుండని చాలా మంది అనుకుంటారు. ఆ పరిస్థితి రాకముందే బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమనేసి మరి తెలియజేస్తూ ఉన్నాడు జీవగ్రంథం. కాబట్టి మరి దుర్దినమాలు ఎలాగొస్తాయి, ఎప్పుడు వస్తాయో తెలియదు. నేటి దినాల్లో అంతా బాగుందని అనుకుంటాం, కానీ ఎప్పుడు దుర్దినములు వస్తుందో మరి. కాబట్టి విగ్రహారాధన చేస్తూ ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి వారికి ఈ వాక్యము మరి ఎంతగా ఉపయోగపడుతుందో ఆలోచించండి. కీర్తనలు 5:11 చెప్తాడు, నిన్ను ఆశ్రయించి వారందరూ నీవే వారిని కాపాడేవు కాబట్టి వారు నిత్యము ఆనందధ్వని చేదురు. కాబట్టి దేవుణ్ణి ఆనుకున్నటువంటి వారికి మరి ఆయన తోడిగా ఉంటాడు కాబట్టి నిత్యము ఆనందధ్వని చేస్తారంట. కాబట్టి మన జీవితాలు ఇప్పుడు బాగానే ఉందని అనుకోవద్దు, కానీ ఎప్పుడు దుర్దినాలు వస్తాయి, లోకానికి నాశనం రాబోతుంది కొద్ది దినాల్లో. అవి రాకముందే బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు మార్గంలో నడుద్దాం. ప్రభు మమ్మల్ని అందరూ దీవించిన గాక. యేసయ్య, నీ విడలమైనటువంటి మమ్మల్ని అందరినీ ప్రభు దుర్దినాలు రాకముందే మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కృపను అనుగ్రహిస్తారని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.